ఇది కదా బిగ్ బాస్ అంటే. ఈ రోజు అసలైన కామన్ మ్యాన్ గెలిచిన రోజు. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ కామన్ మ్యాన్ గా ఎంటర్ అయిన కళ్యాణ్ పడాలా. ఇది తనకెలా ఉందో తెలియదు కానీ చూస్తున్న ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాలలో తమను తాము ఊహించుకుంటున్నట్టున్నారు. చాలా పాజిటివ్ కామెంట్స్, చాలా నిన్నటి నుంచి కళ్యాణ్ గెలిచాడు ఈ రోజు లైవ్ లో చూశారు. అది అవ్వంగానే ప్రతి ఒక్కళ్ళు ఎక్సైట్ అయ్యారు, అరే నేను కదరా ఆడి గెలిచింది అని. ఎందుకంటే అసలైన కామన్ మ్యాన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు బిగ్ బాస్ సీజన్ 9 లో. సీరియస్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. దీని పట్ల మీరేమనుకున్నారు కింద కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. అండ్ టికెట్ టు ఫినాలే గెలిచిన ఎవ్వరూ కూడా బిగ్ బాస్ విన్నర్ అవ్వలేదు. ఒకవేళ ఈ సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ గనక అయితే ఆ రికార్డు కూడా ఉంటది. ఒక కామన్ మ్యాన్ అండ్ దట్టు టికెట్ టు ఫినాలే గెలిచిన తర్వాత కూడా విన్నర్ అయ్యారనేది అది ఇంకొక రికార్డు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ వీక్ నాకు కెప్టెన్ అయ్యి నామినేషన్స్ లో లేడు మనోడు. 14th వీక్ కూడా ఆల్రెడీ నామినేషన్స్ ఉండగా కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతాడు ఇప్పుడు. కాబట్టి ఓటింగ్ అనేది మనోడికి తగ్గిద్దేమో అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ నా ఆలోచన ఏంటంటే 14, 15 2 వీక్స్ కలిపి విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్స్ వేయండి అని చెప్పి సీజన్ 7 నుండి బిగ్ బాస్ పెట్టాడు. నాకు తెలిసి ఈసారి కూడా అదే పెడతాడేమో. అది పెడితే పర్లా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటది. అండ్ ఇంకేముంది 2 వీక్స్ లో వచ్చేస్తుంది. రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఇంకొకటి, బర్నీ గారికి అన్యాయం జరిగిందంటే జరిగిందనే నాకైతే అనిపిస్తుంది. అండ్ మేబీ ఆ టాస్క్ లో బర్నీ గారు గెలిచి ఉంటే నెక్స్ట్ జరగబోయే టాస్కుల్లో ఏమయ్యేదో కళ్యాణ్కి ఇమ్ముకి టగ్ ఆఫ్ వార్ ఇచ్చేవాళ్ళు బర్నీ గారు అని చెప్పి నాకు అనిపించింది. మీరేమనుకున్నారు కింద కామెంట్స్ లో తెలియజేయండి.